సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీని చేయనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించారు. 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. అందరికీ అభిమాన కథానాయకుడైన వెంకటేష్తో చేతులు కలిపారు. ఓజీస్ ఎంటర్టైన్మెంట్స్ మళ్లీ పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోను సైతం నాగవంశీ ఎక్స్లో షేర్ చేశారు. గతంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ కథ మాటలు అందించారు. ఈ 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాల్లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంటాయి. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీల్లో వచ్చాయంటే మంచి టీఆర్పీ రాబడుతుంటాయి. అందుకే వీరిద్దరి కలయికలో మరో మూవీ వస్తే బాగుంటుందని అభిమానులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఈ కాంబో సెట్ అవ్వడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటేనే హీరోయిన్లకు మంచి పాత్రలు ఉంటాయి. ఆయన గత సినిమాల్లో లాగే ఈ చిత్రంలోనూ 2 కథానాయకులు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ మూవీలో కూడా మాటల మాంత్రికుడు అదే ఫార్ములాను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాత్రల కోసం త్రిష, రుక్మిణి వసంత్, నిధి అగర్వాల్, శ్రీనిధి శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు ఎంపికవుతారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సినిమా గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా అలరించలేకపోయింది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది క్యాన్సిల్ కావడం, ఆ కథే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లడం, ఆ సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉండడంతో మధ్యలో అనూహ్యంగా వెంకీతో త్రివిక్రమ్ సినిమా తెరపైకి వచ్చింది. దీంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అని వెంకీ అభిమానుల్లో ఒకంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వెంకటేష్ ఫ్యాన్స్ ను త్రివిక్రమ్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.